లక్ష్మీనృసింహ పరబ్రహ్మణే నమః. సెప్టెంబర్ 21వ తారీఖు మహాభరణి మహాలయ పక్షాల్లో అత్యంత విశేషమైనటువంటి రోజు మహాభరణి. ఈ భరణి శ్రాద్ధం అనేటువంటిది చేయడం ద్వారా యముడి అనుగ్రహం ఉంటుంది అని చెప్తారు. యమభరణి అని దానికి పేరు. పితృదేవతల యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉంటుంది ఈ యొక్క భరణి శ్రాద్ధం చేస్తే అని. అదేవిధంగా మీ అందరికీ కూడా ఈ మధ్యకాలంలో చాలామంది మనం వింటుంటాం కాలసర్పదోషాల ప్రభావం అనేటువంటిది, అదేవిధంగా వివిధ గ్రహాల ప్రభావం అనేటువంటిది ఉంటుంది అని. ఈ గ్రహ ప్రభావం అనేటువంటిది జాతకంలో చాలా ఇబ్బంది పెడుతుంది అని చెప్పి మనం చాలా ఎక్కడికి వెళ్ళినా కూడా వినేటువంటి మాట. ఎలాంటి దోషాన్నైనా కూడా నివారణ చేసేటువంటి అద్భుతమైనటువంటి రోజు మహాభరణి. ఈనాడు పితృదేవతలకు సంబంధించినటువంటి తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు చేసుకోవడం అనేటువంటిది, మహానారాయణ మహారుద్ర హోమం చేసుకోవడం, లేదా గోమాతకు సేవ చేసుకోవడం, అన్నార్తులకు ఆహారాన్ని అందించడం అనేటువంటిది అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. కాబట్టి మా జాతకంలో చాలా దోషాలు ఉన్నాయి, సర్పదోషాలు ఉన్నాయి, లేదా వివిధ రకాలైనటువంటి గ్రహదోషాలు ఉన్నాయి అనేటువంటి ప్రతి ఒక్కరూ కూడా భద్రాద్రి దివ్యక్షేత్రంలో శ్రీనృసింహ సేవావాహిని వారి ఆధ్వర్యంలో జరిగేటువంటి మహాలయ తర్పణ శ్రాద్ధ కార్యక్రమాల్లో 21వ తారీఖు మహాభరణి రోజు కూడా విశేషంగా గోపూజ, అనంతరం మహానారాయణ హోమం, మహారుద్ర హోమం, మహాలయ తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు, శ్రీమద్ భాగవత పారాయణం, వేద పారాయణం, అన్నార్తులకు ఆహారం అందించేటువంటి కార్యక్రమం జరుగుతుంది. మీరు కూడా మీ పితృదేవతలకు సంబంధించినటువంటి పేర్లను నమోదు చేసుకోవాలనుకుంటే క్రింద నెంబర్లను సంప్రదించండి. మనం అదే చాలామందికి ఉండేటువంటి డౌట్ ఏంటంటే మేము మా పెద్దలకు సంబంధించినటువంటి రోజులను చేయట్లేదు అనేటువంటి వాళ్ళు కొంతమంది అయితే చేస్తున్నా కూడా ఆనాడు ఏదైతే తారీఖు ఉందో ఆ తారీఖుల్లో పెడుతున్నాం, లేదా తిథి నాడు పెడుతున్నామని. మీరు ఎలాంటివి తిథి నాడు చేసినా ఇంకో రోజు చేసినా మహాలయ పక్షాల్లో చేసుకోవడం అనేటువంటిది చాలా అత్యద్భుతమైనటువంటి విషయం, అత్యంత విశేషమైనటువంటిది కూడా. కాబట్టి భరణీ శ్రాద్ధం అనేటువంటిది చేయడం చాలా గొప్పది. ఆల్రెడీ ఇప్పటికే చాలామంది 15 రోజుల్లో చేసేటువంటి తర్పణ శ్రాద్ధ కార్యక్రమాల్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా జరుగుతాయి. ఎవరైనా ఇంకా మేము చేయాలి అనుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా 21వ తారీఖును జార విడుచుకోవద్దు. సర్వేజన సుఖినో భవంతు.